అండి అందరికీ సత్యభామ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి పూజ గురించి అనమాట. పూజకి సంబంధించిన పనులైతే నేను అన్నీ కూడా నిన్న నైట్ నుంచే స్టార్ట్ చేసేసాను. ముందు రోజు కొన్ని పనులు చేసుకొని మార్నింగ్కి కొన్ని పనులు ఉంచుకుంటానమాట. అయితే నేను నిన్న నైట్ పూజకు కావాల్సిన వస్తువులన్నీ సిద్ధం చేసేసుకుని పెట్టేసుకున్నాను. దీప కుందుల్ని కానీ నైవేద్యం పెట్టుకోవడానికి కానీ ప్లేట్స్ అవన్నీ కూడాను నిన్న నైటే నేను శుభ్రపరిచేసుకున్నాను. అలాగే దేవుడి కోసం పూలు పత్రి అన్నీ కూడాను ఈరోజు ఉదయం తీసుకుంటాను అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా నేను ఇదే విధంగా చేస్తాను. పూలు అయితేనేమో ఇంటి ముందుకు వస్తే తీసేసుకున్నాను. పత్రి అలాగే వినాయకుడి విగ్రహం మటుకు బయట నుంచి తీసుకొచ్చారు. అయితే పూజ కోసం చేసుకునే ప్రిపరేషన్లో నేనైతే ముందు రోజు నైటే ఇంటిని శుభ్రపరిచేసుకుంటానమాట. చక్కగా ఇల్లు చిమ్మేసి తుడిచేసుకొని ముగ్గులు పెట్టేసుకుంటాను. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము, అందుకని చెప్పేసి మాకు బాల్కనీనే ఉంటుంది. వాకిట్లో ముగ్గేయాల్సిన అవసరం ఉండదు. నైటే ముగ్గేసేసుకుందాం అనుకున్నా కానీ ఫుల్ వానగా ఉందని చెప్పేసి నేను ఉదయాన్నే సింపుల్గా ముగ్గు వేసేసుకున్నాను అనమాట. వానగా ఉందని చెప్పేసి పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి నైట్ 11 అయిపోయింది. కొంచెం ఫీవర్గా ఉండడం వల్ల ఇంకా పడుకుండిపోయి మిగిలిన పనులన్నీ మార్నింగ్కి వాయిదా వేసేసాను. ఇంకా ఉదయాన్నే 6 లేచేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసేసాను అనమాట. పొద్దునంతా మాకు వాన ముసురుగానే ఉందండి. మీకు కూడా వాన పడుతుందో లేదో నాతో కామెంట్లో తప్పకుండా పంచుకోండి. మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, నేను చల్లేది ఏంటిదంటే అది గోమూత్రం అండి. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పుండకపోవచ్చు, బహుశా నాకు గుర్తులేదు. ఏంటంటే నాకు ఆవు పేడతో అలికి శుద్ధి చేసుకునే అవకాశం లేదు కాబట్టి నేను గోమూత్రం చల్లి గోమూత్రంతో చక్కగా అలికి శుద్ధి చేసుకుంటున్నాను అనమాట. ఈ పూజకే కాదండి, ఏ పూజకైనా సరే గోమూత్రంతో అలికి శుద్ధి చేసుకొని ఆ తర్వాత మనం పూజాపీఠం ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా మంచిది. పూజా పీఠానికి కూడా చక్కగా పసుపు రాసుకొని ముగ్గు పెట్టుకుంటాను. అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని ఈ విధంగా చక్కగా అలంకరించుకుంటానమాట. ఈ పీఠం మీదే వరసిద్ధి మట్టి వినాయకుడిని పెట్టుకొని నేను పూజ చేసుకుంటాను. అయితే స్వామివారికి ఎప్పుడు ఉద్వాసన చెప్పాలి అనే విషయానికి వస్తే కనుక ఈరోజే స్వామివారికి ఉద్వాసన చెప్పేయచ్చండి. లేదంటే కనుక ఈరోజు రాత్రి స్వామివారిని నిద్ర చేయించి తెల్లారి ఉదయమే దీపారాధన చేసి నైవేద్యాన్ని సమర్పించి ఉద్వాసన చెప్పొచ్చు. ఈరోజు రాత్రి కనుక స్వామివారిని ఉంచాలి, నిద్ర చేయించాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా సాయంత్రం పూట కూడా దీపారాధన చేసి నైవేద్యాన్ని సమర్పించాలి. ఈ రోజైతే నాకు పూజ చాలా అంటే చాలా లేట్ అయిపోయిందండి. ఎవ్రీ ఇయర్ కంటే కూడా ఈరోజు ఇంకా చాలా లేట్ అయింది. ఎందుకంటే నాకు నైవేద్యాలు సిద్ధం చేసుకొని సిద్ధం చేసుకునేసరికి పూజ దగ్గర అన్ని ఏర్పాట్లు చేసుకొని పూజ పూర్తి చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. నేను ఏ పూజ చేసినా సరే డెకరేషన్స్ మీద అసలు దృష్టి పెట్టనండి. నా దృష్టి ఎంతసేపు పూజ మీదను నైవేద్యాల మీద మాత్రమే ఉంటుంది. ఈ మాత్రం బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా మా మామయ్య గారు చేశారనమాట. ఇంకా నైవేద్యాల విషయానికి వస్తే మాత్రం మేము మహానైవేద్యం పెట్టుకుంటామండి. అంటే అన్నం, పప్పు, కూర, పచ్చడి, వీటితో పాటు స్వామివారికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు, పులుసు, బజ్జీలు, పరమాన్నం ఇవన్నీ కూడాను నైవేద్యం చేసి స్వామివారికి సమర్పించుకున్నాను అనమాట ఈరోజు నేను. వీటితో పాటు ఈరోజు పెట్టవలసిన అతి ముఖ్యమైన నైవేద్యం ఏంటంటే దోసపండు పొద్దున పూట నైవేద్యంగా పెట్టని వాళ్ళు, ఈ విషయం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా సాయంత్రం దీపారాధన చేసి దోసపండు నైవేద్యంగా పెట్టండి. దీంతోపాటు అరటిపళ్ళు కూడా నైవేద్యంగా పెడితే చాలా మంచిది. ఈ విధంగా పాలవెల్లిని అలంకరించుకున్నాం అనమాట. పాలవెల్లికి వెలగపండు, ఉమ్మెత్తకాయలు, మొక్కజొన్న కండెలు ఇవన్నీ కట్టి పాలవెల్లిని అందంగా అలంకరించుకున్నాను అనమాట. ఆ తర్వాత ఏంటంటే పూజాపీఠం ఏర్పాటు చేసుకున్నాం కదా, దాని మీద చాలామంది నాకు తెలుసు, మీరు అడిగితే అడగచ్చు, దీని మీద వస్త్రం వేసిన తర్వాత ఆకు వేసి వినాయకుడిని పెట్టాలి అని అంటారు. కానీ మేము ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటామండి. బాదం ఆకు లేదంటే పెద్దగా ఉన్న ఆకు ఏదైనా సరే, నాకు ఇక్కడ తమలపాకు అందుబాటులో ఉంది, నేను తమలపాకు వేసుకుంటున్నాను. తమలపాకు పైన బియ్యం వేసుకొని 3 గుప్పెళ్ళు లెక్క, 3 గుప్పెళ్ళు లేదా 5 గుప్పెళ్ళు ఆ విధంగా బియ్యం వేసుకొని ఆ బియ్యంలో పసుపు కుంకుమ వేసుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత నేను వినాయకుడిని ప్రతిష్ఠించుకుంటాను దీని మీదే. అయితే మేము ఎవ్రీ ఇయర్ కూడాను 2 మట్టి వినాయకుళ్ళకి పూజ చేసుకుంటామన్నమాట. నేను వచ్చిన దగ్గర నుంచి మా ఇంట్లో ఇదే ఆచారంగా నడుస్తోంది. అంటే ఏం లేదు, చిన్నప్పటి నుంచి
నుంచి కూడాను ఒకటి మట్టి వినాయకుడు, 2 మామూలు రంగులు వేసిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడిని తెచ్చి పెట్టుకొని పూజ చేసుకోవడం అలవాటుగా వచ్చేసింది. ఆ తర్వాత నుంచి కూడాను రెండవది కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడిని తెచ్చుకోకుండా రంగులు వేసిన మట్టి వినాయకుడినే తెచ్చుకునేవాళ్ళు అనమాట. ఆ విధంగా 2 వినాయకుడిని తెచ్చి పెట్టుకోవడం ఆనవాయితీ అనకూడదు, అలవాటుగా వచ్చేసింది మా ఇంట్లో. అందుకే మేము ఎవ్రీ ఇయర్ కూడాను 2 వినాయకుళ్ళని పూజించుకొని 2 వినాయకుళ్ళని కూడా నిమజ్జనం చేసేస్తామన్నమాట. అయితే ఇంకో విషయం ఏంటంటే, మేము పూజ అంతా అయిపోయిన తర్వాత కైవొత్తులు అని చెప్పేసి వెలిగిస్తామన్నమాట. కొంతమంది వీటిని దివిటీలు అని కూడా అంటారు. ఆ వీడియో క్లిప్ నాకు మిస్ అయిందండి. అంటే ఏం లేదు, ఒక అగరబత్తి పుల్ల ఉంటుంది కదా, అగరబత్తి పుల్ల లేదా కొత్త చీపురు పుల్లకి దూదిని నూనెలో కానీ నేతిలో కానీ నానబెట్టి ఉండలుగా చేసి దాన్ని తడిపి ఆ పుల్లకి చుట్టేస్తామన్నమాట. చుట్టేసి దాన్ని వెలిగించి పట్టుకుంటామన్నమాట. అది పూజ అంతా పూర్తయిన తర్వాత ఈ విధంగా చేస్తాము. ఇది మేము ఎవ్రీ ఇయర్ చేస్తామండి. ఇది వినాయక చవితి నాడు ఖచ్చితంగా చేయాలట. ముందుగా పూజ గదిలో పూజ పూర్తి చేసుకున్న తర్వాత వినాయకుడిని వ్రతం చేసుకుంటాం అనమాట. వినాయకుడిని వ్రతం చేసుకొని కథ చెప్పుకొని కథాక్షతలను తలపైన వేసేసుకున్నాము. ఈ విధంగా మేము ఈ సంవత్సరం వినాయక చవితి పూజని జరుపుకున్నాము. ఈ సంవత్సరం మీరందరూ ఏ విధంగా వినాయక చవితి పూజ జరుపుకున్నారు అనే విషయాన్ని నాతో కామెంట్లో తప్పకుండా పంచుకోండి. ఆ వినాయకుడి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ ఇంకొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.